రోజులు గడిసే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషుల్లో మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. లేని దేశానికి, ప్రపంచంలో లేని దేశానికి అంబాసిడర్ అని చెప్పుకుంటూ భారతదేశంలో పెద్ద ఎంబసీ ఆఫీస్ కట్టి, ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో దొంగ నేమ్ ప్లేట్లు, దొంగ నెంబర్ ప్లేట్లు అన్నీ పెట్టేసేసి దానికి సంబంధించి కంప్లీట్గా ఒక డిప్లొమాటిక్ ఆఫీస్లా పెట్టాడు ఒక వ్యక్తి. అతనే హర్షవర్ధన్ జైన్. గత 18 సంవత్సరాలుగా భారతదేశంలో ఒక ఎంబసీ నడిపిస్తున్నాడు. ప్రపంచంలో లేని దేశం వెస్ట్ ఆర్కిటికా. ప్రపంచంలో కొన్ని దేశాలు ఉంటాయి, వాటిని మైక్రో నేషన్స్ అంటారు. అవి దేశాలుగా గుర్తింపు ఉండవు, వాటికి అవే చెప్పుకుంటా ఉంటాయి అన్నమాట, మేము దేశాలు అని చెప్పి. అంటే అఫీషియల్గా ఎక్కడ రికగ్నిషన్ ఉండదు, కానీ వాటికి అవే చెప్పుకుంటా ఉంటే మేము కూడా దేశాలమే అని. అలాంటి పేర్లు కొన్ని ఉంటాయి అన్నమాట, వెస్ట్ ఆర్కిటికా అని చెప్పి. ఆ తర్వాత లేని పేర్లు అన్నమాట. కొన్ని ప్రత్యేకమైన పేర్లు ఏంటంటే ప్రపంచంలో మనకి ఎప్పుడు వినిపించో కనిపించో, సెబోర్గా, పౌలోవియా, లోడోనియా, అలా పేర్లు చెప్పేసి ప్రపంచంలో ఈ దేశాలు ఉన్నాయి, ఈ దేశాలకు అంబాసిడర్స్ ఉంటారని చెప్పేసి ఆ దేశాల నుంచి నాకు హానరీ టైటిల్స్ వచ్చాయని చెప్పి కూడా ఈ ప్రబుద్ధుడు చెప్పుకున్నాడు. చాలా చోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తాను, నేను పెద్ద అంబాసిడర్ అని చెప్పి చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు. కొన్ని వేల కోట్ల స్కామ్ చేశాడని చెప్పి కూడా ఆరోపిస్తున్నారనమాట. ఈ వ్యక్తి హర్షవర్ధన్ జైన్, దీనికి పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయంట. ఇంతకుముందు ఉన్న ఆర్మ్స్ డీలర్ ఒక అతను ఉండేవాడు, అద్నాన్ కషోగి అని చెప్పి, చాలా పెద్ద ఆర్మ్స్ డీలర్ అనమాట, ఆయనతో డీల్స్ ఉన్నాయని చెప్పి. తర్వాత చంద్రస్వామి ఒకప్పుడు 1980s 90sలో చాలా మందికి స్పిరిచువల్ గురు, పెద్ద పెద్ద భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్స్ కూడా ఆయన చెప్పిన మాట వినేవాళ్ళు అనమాట చంద్రస్వామి. ఆయనతో కూడా ఇతని కాంటాక్ట్స్ ఉన్నాయంట. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు హర్షవర్ధన్ జైన్ ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో గత 7 సంవత్సరాల నుంచి ఒక పెద్ద ఎంబసీ నిర్వహిస్తున్నాడు. ఎంత అద్భుతంగా ఉందంటే, చాలా అద్భుతమైన బిల్డింగు, ఒకటే నెంబర్ ప్లేట్స్తో ఉన్న కార్స్, ఇవన్నీ కూడా మేనేజ్ చేస్తున్నాడు అనమాట. చేసి అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తాను, నేను ఒక పెద్ద అంబాసిడర్ అని చెప్పి అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాదు, చిన్న చిన్న మైక్రో నేషన్స్ అంటాం. ఆ మైక్రో నేషన్స్ అంటే అవి అసలు నేషన్సే కాదు, వాటికి అవే చెప్పుకుంటాయి. వాటి దగ్గర వాటికి డబ్బులు ఇచ్చి చిన్న చిన్న హానరీ టైటిల్స్ కొనుక్కొచ్చుకుని నేను అంబాసిడర్, నేను డిప్లొమాట్ అని చెప్పి అందరికీ ఆ కార్డ్స్ ప్రింట్ చేసేసి విపరీతంగా అందరినీ మోసం చేశాడనమాట. ఇటువంటి మోసాలు అంటే మోసం జరగటం కాదు, 7-8 సంవత్సరాల నుంచి ఇతను ఎంబసీ ఆఫీస్ని క్రియేట్ చేసేసి కంప్లీట్గా అంబాసిడర్ అని చెప్పుకుని చాలామందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు. మరి ఇన్ని సంవత్సరాలుగా అతను ఆఫీస్ అక్కడ క్రియేట్ చేసి కార్స్, నెంబర్ ప్లేట్స్ అన్నీ పెట్టుకుని తిరుగుతుంటే మరి ఎవరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు, ఇంతవరకు పోలీసులు ఎందుకు రాలేదు, ఎవరు ఎందుకు ఆరా తీయలేదు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారనమాట. అంటే ప్రపంచంలో మోసాల్లో అనేక రకాల మోసాలు ఉన్నాయి, అండ్ ఇది చాలా వింత మోసం అనమాట. అంటే తన అంబాసిడర్ కాదు, తను అసలు కంప్లీట్గా ఒక ఫేక్ వ్యక్తి అనమాట. ఆ వ్యక్తి ఏం చేశాడు, ప్రపంచంలో చాలా దేశాలతో తను టచెస్ ఉన్నాయని చెప్పి ఫేక్ ఫొటోస్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. పెద్ద పెద్ద వాళ్ళతో ఉన్నట్టు ఆ ఫొటోస్ కూడా మార్ఫుల్ ఫొటోస్ పెట్టేసుకుని ఆ ఫొటోస్ అన్ని అక్కడ పెట్టాడంట. ఇవన్నీ చూసి చాలామంది విస్తుపోతున్నారు. అంటే ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా? లేని దేశం వెస్ట్ ఆర్కిటికా అనే దేశమే ప్రపంచంలో గుర్తింపు లేని దేశం అనమాట. అసలు ఆ దేశమే కాదు, వెస్ట్ ఆర్కిటికా అనే ప్రాంతమే ప్రపంచంలో లేదు, దానికి ఎటువంటి రికగ్నిషన్ లేదు, అసలు అది ప్రాంతమే కాదు. అలాంటి ప్రాంతానికి ఈయనెక్కడ అంబాసిడర్ అని చెప్పి కూడా చాలామంది అంటున్నారు. అయితే మైక్రో నేషన్స్లో ఈ మైక్రో నేషన్ వెస్ట్ ఆర్కిటికా అనే నేషన్ మాత్రం అతనితో మాకేం సంబంధం లేదు, అతను మాకు ఎప్పుడో కొంచెం డొనేషన్ ఇచ్చాడని ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు వెస్ట్ ఆర్కిటికా అనే ప్రాంతమే ప్రపంచంలో రికగ్నిషన్ ఉన్న ఒక నేషన్ కాదు, అలాంటి ప్రాంతం ఏమి ప్రపంచంలో ఎవరు రికగ్నైజ్ చేయలేదు. మరి అలాంటి ప్రాంతం నుంచి అంబాసిడర్ ఎలా వస్తాడని చెప్పి చాలామంది విస్తుపోతున్నారు.